ఢిల్లీ జట్టును సమీర్ రిజ్వీ మరోసారి ఆదుకున్నాడు. మొదటి మ్యాచ్లో ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచిన జట్టును గెలిపించిన రిజ్వీ నేడు ముంబైతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 7 ఫోర్లు 7 సిక్స్లు కొట్టి 90 పరుగులు చేసి జట్టుకు రెండో విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఢిల్లీకి 163 పరుగులు టార్గెట్ను సెట్ చేసింది. 18.1 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఫినిష్ చేసింది ఢిల్లీ. చేజింగ్లో ఢిల్లీకి మొదట్లోనే పెద్ద షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 1 పరుగు చేసి నితీష్ రాణా 0కు తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో రిజ్వీ, నిశాంక 44 స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే బాధ్యతను తమపై వేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 67 పరుగులు పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. నిశాంక అవుట్ అయిన తర్వాత రిజ్వీ మరింత దూకుడుగా ఆడాడు. దీంతో ఓడిపోతుందా అనే సందేహం నుంచి ఈజీగా చేజింగ్ చేసే దిశకు రిజ్వీ మ్యాచ్ను మలుపు తిప్పేశాడు. ముంబై బౌలర్లో శాంట్నర్, కార్బన్ బాష్, దీపక్ చాహర్ చెరో వికెట్ పడగొట్టారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులు, రోహిత్ శర్మ 35 మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. యువ పేసర్ ముఖేష్ కుమార్ ఆరంభంలోనే ర్యాన్ రికల్టన్, తిలక్ వర్మ వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. కానీ అక్షర్ పటేల్ వీరిద్దరి పార్ట్నర్షిప్కు బ్రేక్ వేశాడు. రోహిత్ను 10వ ఓవర్లో పెవిలియన్కు పంపాడు. అనంతరం సూర్యకుమార్ కూడా అవుట్ అవడంతో జట్టు పీకల లోతులో కష్టాల్లో వెళ్ళింది. ఆఖరులో సమందీర్ 28 పరుగులు, శాంట్నర్ 18 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 162కు చేరుకుంది. ఢిల్లీ బౌలర్లో ముఖేష్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్, నటరాజన్, నిగమ్, ఇంగిడి చెరో వికెట్ తీసుకున్నారు.